అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, అలాగే అదాని పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందర్రాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, గత వారం బాగా డౌన్ అయిన మార్కెట్ ఇవాళ రికవరీ కనిపిస్తూ ఉంది. అంటే ఎందువల్ల అంటారు? మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ వీక్ మార్కెట్ 25,000 స్థాయి మొదట్లో దాటడం చూసాము. ఆ తర్వాత గురువారం, శుక్రవారం చూస్తే కనుక నిఫ్టీలో ఇంచుమించు ఒక 500 పాయింట్ల వరకు సడన్ గా నీజర్క్ రియాక్షన్ రావడం చూసాము. దీనికి ప్రధానమైన కారణం మనకు తెలిసిందే, మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ మరింత ఎస్కలేట్ అవడంతో మార్కెట్లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. అదేవిధంగా లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ అంటే బుధ, గురు, శుక్రవారాలు చూస్తే కనుక విదేశీ సంస్థలు చాలా కాలం తర్వాత ఈ మధ్య కాలంలో ఇంచుమించు 5,500 కోట్ల వరకు కొంచెం అమ్మకాలు జరపడం అనేది చూసాము. అందువల్ల మార్కెట్లో కూడా కొంచెం హై లెవెల్లో సెల్ ఆఫ్ రావటము, అలాగే ముఖ్యంగా ఇన్వెస్టర్లు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్లు కూడా కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో మార్కెట్లో ఒక కరెక్షన్ రావడం చూసాం. అదేవిధంగా లాస్ట్ వీక్ మనం చూసాము, ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్ వల్ల క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక్కసారిగా ఫ్లేర్ అప్ అవడంతో మార్కెట్లో కూడా కొంచెం టెన్షన్ కనిపించింది. కానీ ఒకసారి గమనిస్తే లాస్ట్ 6 వారాలుగా ఇంచుమించు మార్కెట్ ఒక చాలా నేరో రేంజ్లో, ఒక చాలా లిమిటెడ్ బ్యాండ్ తోటి 25,000 స్థాయి, 24,500 అంటే ఈ 500 పాయింట్లు ఒక రిస్ట్రిక్టెడ్ రేంజ్లో మూవ్ అవటం అనేది మనం చూసాము. సో కాబట్టి 24,500 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ ఒక చిన్న బౌన్స్ బ్యాక్ కనిపించింది. కాల్ ఉన్నారు సార్, శివారెడ్డి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శివారెడ్డి గారు మాట్లాడండి సుందర్రాజు గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే రెడ్డి గారు. సార్ నేను ఒక 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి తేజస్ నెట్వర్క్స్, నేను అరౌండ్ ఒక 20% లాస్ లో ఉన్నాను సార్. దానికి ఏమన్నా ఒక 1 year 1.5 year ఈవెంట్ ఏం చేసినా బాగానే ఉంటుందా అనేది ఒకటి సార్. తర్వాత టాటా మోటార్స్ అవుట్లుక్ ఎలా ఉండొచ్చు సార్ 2026 ఓకే, ఫస్ట్ తేజస్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పడింది. ఇంచుమించు 1,400 రూపాయల నుంచి 700 రూపాయల వరకు 50% వరకు స్టాక్ ఈరోడ్ అవటం అనేది చూసాం. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగా లేకపోవడంతో తేజస్ నెట్వర్క్లో ఒక రియాక్షన్ కనిపించింది. ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక టీసీఎస్ దగ్గర నుంచి ఒక మేజర్ ఆర్డర్ రావడం అనేది చూసాము. అలాగే బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ కూడా ఆర్డర్ రావడం కూడా చూసాము. అందువల్ల మనకి తేజస్ నెట్వర్క్లో ఈ మధ్యకాలంలో కొంచెం ఒక రికవరీ అనేది కనిపించింది. బట్ కానీ ఓవరాల్గా మనం చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది కాబట్టి, అలాగే కమ్యూనికేషన్ సెగ్మెంట్లో ఉన్నారు. అలాగే వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా అమెరికాను అలాగే మిగతా దేశాలు కూడా ఎక్స్పోర్ట్స్లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. కానీ మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక 4th క్వార్టర్ రిజల్ట్స్ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ వచ్చింది. లాస్ కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే తేజస్ నెట్వర్క్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసి 20% లాస్ కాబట్టి కొంచెం రీబౌండ్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే మీరు అడిగిన 2 స్టాక్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం పర్వాలేదు. ఈ లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తే కనుక ఆటోమొబైల్ స్టాక్స్ కొంచెం రీబౌండ్ అయినప్పటికీ ఇవాళ కొంచెం ఒక 3% వరకు రియాక్షన్ అవడం అనేది మనం చూస్తున్నాం. సో టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు చెప్పినట్టుగా ఫిజికల్ ఇయర్ 2024కి కొంచెం అవుట్లుక్ మీద కూడా కొంచెం కామెంట్ వచ్చినట్టు కనిపిస్తుంది. అందువల్ల కొంచెం ఒక రియాక్షన్ కూడా కనిపించింది. బట్ ఓవరాల్గా టాటా మోటార్స్ మొన్న మంచి రిజల్ట్స్ ప్రకటించింది. ఆటోమొబైల్ సెక్టర్లో చూస్తే కనుక ఈ స్టాక్ ఓన్లీ 11 రెట్లే వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపెల్లలో ఉంది. సో మార్కెట్ లీడరు ఈ మధ్య మనం చూస్తే కనుక వీళ్ళ టాటా మోటార్స్ పంచ్ కూడా ఆల్మోస్ట్ నెంబర్ 1 పొజిషన్కి రావడం అనేది మనం చూసాం. సేల్స్ కూడా వీళ్ళ ఎస్యూవీలు కూడా బాగున్నాయి కాబట్టి నా ఉద్దేశం టాటా మోటార్స్ హోల్డ్ చేయొచ్చు. అవాంటెల్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, అవాంటెల్ కూడా నా ఉద్దేశం అంటే కొనాలి అనుకుంటున్నారా? ఓకే, ఒకవేళ కనుక కొనాలి అనుకుంటే కనుక ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 1 మంత్గా 2 నెలలుగా చూస్తే కనుక ఇంచుమించు 100 రూపాయల నుంచి 190 రూపాయల వరకు భారీగా బాగా పెరగటం అనేది మనం చూసాము అవాంటెల్. సో పెరిగిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 190 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే లిస్ట్ అయిన తర్వాత మనం ఒకసారి గమనిస్తే 2024 జూన్ జూలైలో ఇంచుమించు 200 స్థాయి నుంచి రియాక్షన్ వచ్చింది. ఆ లెవెల్కి ఆల్మోస్ట్ 10 నెలల తర్వాత రావటం అనేది మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ స్టాక్ కూడా మధ్యన స్ప్లిట్ అయింది. ఈ మధ్య మనం చూస్తే కనుక వీళ్ళు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా వీళ్ళు
ఎస్టాబ్లిష్ చేసినట్టుగా ఒక 4 రోజుల క్రితం వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా అవెంటల్ కూడా చూస్తే కనుక 40 రూపీస్లో వీళ్ళ రైట్ షేర్స్ కూడా ఇష్యూ చేసినట్టు వార్తలు రావడం చూసాం. అంతేకాకుండా భారత్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి కూడా ఈ మధ్యకాలంలో మన మేలో ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం చూసాం. అందువల్ల ఈ స్టాక్ కూడా పెరిగింది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్కారం అండి రాజా గారు. నమస్తే కిషన్ గారు. ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బుక్ వాల్యూ కంటే తక్కువ ఉంది, లాంగ్ లో ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇంకొకటి నాకు దగ్గర గుడ్ లక్ ఇండియా అని ఉన్నాయి సార్, నా రేటు వస్తుంది ప్రస్తుతం, అమ్ముకోమంటారా లాంగ్ లో ఉంచుకోమంటారా? ఓకే, ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? ఫస్ట్ స్టాక్ ఏ ఫైనాన్స్ కంపెనీ? హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, ఫస్ట్ స్టాక్ అయితే క్లియర్ గా లేదు. స్టాక్ కరెక్ట్ చెప్పండి కిషన్ గారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్. ఫస్ట్ రెండో స్టాక్ గుడ్ లక్ గురించి అడిగారు, హోల్డ్ చేయొచ్చు. ఈ లాస్ట్ ఒక గుడ్ లక్ ఇండియా లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు బాగా పెరిగింది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక గుడ్ లక్ ఇండియా దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ ప్రకటించింది. ఈ లెవెల్లో కూడా చూస్తే కనుక గుడ్ లక్ ఇండియా వాల్యుయేషన్స్ చీపర్ లెవెల్లో ఉంది. స్టీల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తూ ట్యూబ్స్ ఇవన్నీ కూడా పైప్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్న ఒక పెద్ద కంపెనీ గుడ్ లక్ ఇండియా. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం గుడ్ లక్ ఇండియా. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడిగారు, హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ 600 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. కొంచెం స్లోగా పెరగటం అనేది చూస్తున్నాము, ఎందుకంటే హౌసింగ్ ఫైనాన్స్ అన్ని కూడా కొంచెం మోడెస్ట్ గ్రోత్ అనేది స్టాక్లో మనం చూస్తున్నాం. కానీ ఈ మధ్య మనం చూస్తే కనుక మొన్న ఆర్బీఐ రిపో రేటు ఒక 50 బేసిస్ పాయింట్స్ అనుకున్న దానికన్నా కట్ చేయటము వడ్డీ రేట్లు, అలాగే సిఆర్ఆర్ కూడా చూస్తే కనుక 100 బేసిస్ పాయింట్స్ భారీగా కట్ చేయడంతో మార్కెట్లోకి మరింత రుణ సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. లిక్విడిటీ కూడా మన ఎకానమీలోకి మరింత వస్తుంది, జనరేట్ అవుతుంది. కాబట్టి సో హౌసింగ్ ఫైనాన్స్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రమాదేవి చేస్తున్నారు సిద్దిపేట నుంచి. రమాదేవి గారు మాట్లాడండి సుందరరాజా గారితో, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సార్ నేను బిఎస్సి అడ్వైట్ ఈ 2 షేర్లు బై చేయాలి అనుకుంటున్నాను సార్, అవి ఏ రేట్ లో బై చేయాలి? సార్ స్టెర్లైట్ టెక్నాలజీ 92లో బై చేశాను, అవి ఇప్పుడు హోల్డ్ చేయాలా అట్లా సేల్ చేయాలంటారు సార్? ఈ 3 షేర్లు చెప్పండి సార్ ప్లీజ్. ఓకే, మీరు అడిగింది జిఎస్సి అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనుకుంటాను. ఓకే, 2 కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 నెలలుగా చాలా ఒక మైనర్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 160 రూపాయల నుంచి 200 రూపాయల వరకు. సో ఇందాక అనుకున్నట్టుగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా వాల్యుయేషన్స్లో ఎలా చీపర్లో ఉందో, అలాగే జిఎస్సి కూడా హార్డ్లీ 7 or 8 times వీళ్ళు ఈపీఎస్ కూడా ట్రేడ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా హోల్డ్ చేయొచ్చు. స్వెలెక్ట్ ఎనర్జీ అనుకుంటాను మీరు అడిగింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్లో ఉంది. బట్ ఆ మధ్యకాలంలో చూస్తే కనుక హై నుంచి బాగా తగ్గటము స్వెలెక్ట్, అలాగే వాల్యుయేషన్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి స్వెలెక్ట్ మటుకు కొంచెం హై లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు భీమవరం నుంచి. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ గురువు గారు నమస్కారం. నమస్తే రాజు గారు. సార్ పీసీబీఎల్లో 480 అన్నాను సార్, అది పెరగట్లేదు చెప్పండి సార్. అలాగే బిర్లా సాఫ్ట్వేర్ 8 సంవత్సరాలు అయింది కొని పెరగట్లేదు, అమ్మేమంటారా మరి ఏం చేయమంటారు చెప్పండి సార్. ఓకే, పీసీబీఎల్ చూస్తే కనుక పెరగట్లేదంటే సైడ్ వేస్లో ఉంది. ఎందుకంటే అంతక్రితం ఒక 2-3 ఏళ్ళుగా గమనిస్తే కనుక ఇంచుమించు 50 రూపాయల నుంచి 500-600 రూపాయలు, అంటే ఒక 10-15 రెట్ల వరకు పీసీబీఎల్లో భారీ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. పీసీబీఎల్ మనకు తెలిసిందే వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్. ఆ మధ్య ఏప్రిల్ మేలో కూడా చూస్తే కనుక ప్రభుదాస్ లీలాధర్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 460 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. పీసీబీఎల్ కూడా చూస్తే కనుక ఇప్పుడు వాల్యుయేషన్స్ 1960 స్టార్ట్ అయిన పీసీబీఎల్ చీపర్ రేట్లు కూడా ఉంది. సో కాబట్టి కార్బన్ బ్లాక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న ఒక పెద్ద కంపెనీ. అలాగే మనకి మొన్న క్వార్టర్లీ రిసల్ట్స్ కూడా చూస్తే కనుక 2000 కోట్ల వరకు సేల్స్ అనేది ఒక 3 నెలల త్రైమాసిక ఫలితాల్లో ప్రకటించడం చూసాం. కాబట్టి హోల్డ్ చేసి బిర్లా సాఫ్ట్ మీరు పెరగట్లేదు అంటున్నారు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక 420 రూపాయల్లో ఉంది. ఆ మధ్య ఐటీ స్టాక్స్ భారీ కరెక్షన్లో బిర్లా సాఫ్ట్ కూడా పడింది. మళ్ళీ ఇప్పుడే కొంచెం ఐటీ స్టాక్స్లో కూడా ఒక రికవరీ అనేది కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే బిర్లా సాఫ్ట్ కూడా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీసే. కాబట్టి పైగా ఇండస్ట్రీ ఐటీకి వాల్యుయేషన్స్ అరౌండ్ 30 ఉంటే బిర్లా సాఫ్ట్ ఓన్లీ 22లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ పెద్ద కంపెనీస్ టీసీఎస్ అలాగే ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్తో పోలిస్తే కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి బిర్లా సాఫ్ట్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ ప్రెజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం బజాజ్ ఫైనాన్స్ ఒకటి, సిబిఎస్ఎల్ ఒకటి, డాక్టర్ రెడ్డి తీసుకోవచ్చా సార్?
మూడు కూడా పెద్ద కంపెనీసే. బజాజ్ ఫైనాన్స్ కూడా మనకు తెలిసిందే, ఈ మధ్యకాలంలో ఫైనాన్స్ యాక్టివిటీస్ అన్ని కూడా బాగా పెరిగింది. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక స్ప్లిట్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇవాళ 10:1 రేషియోలో స్ప్లిట్ అయింది. స్ప్లిట్ కాకముందు 9,000 రూపాయల్లో ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 940 రూపాయల్లో ఉంది. 1:10 స్ప్లిట్ అయింది కాబట్టి. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు మిగతా రెండు కంపెనీస్ కూడా CDSL కూడా చూస్తే సెంట్రల్ డిపాజిటరీ కూడా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై లెవెల్లో గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతుంది CDSL కూడా. సో కాబట్టి CDSL అలాగే బజాజ్ ఆటో మూడోది కూడా పెద్ద కంపెనీ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ సాయి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సాయి గారు మాట్లాడండి సుందరరాజ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్ టీటాగర్ అనే షేర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. అది లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయొచ్చా? ఓకే, టిటాగర్. ఓకే, లాస్ట్ మంత్ చూస్తే కనుక టిటాగర్ చాలా కాలం తర్వాత ఒక 20% వరకు రీబౌండ్ అయింది. లాస్ట్ మంత్ రిజల్ట్స్ వచ్చింది 30th May. రిజల్ట్స్ తర్వాత టిటాగర్లో కూడా ఒక మంచి అప్ ట్రెండ్ కనిపించింది. రైల్వే స్టాక్స్ అన్ని కూడా పెద్ద లైమ్ లైట్ లేదు, కాకపోతే టిటాగర్ వ్యాగన్స్ హై నుంచి బాగా పడింది కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. రైల్వే స్టాక్స్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీసే కాబట్టి ఆల్మోస్ట్ మొన్న క్వార్టర్ రిజల్ట్స్లో 1000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. అలాగే మనకి ఒకసారి ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న 280 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. మార్జిన్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2 ఏళ్ళుగా 5 నుంచి ఇంచుమించు 7.5% వరకు పెరిగింది కూడా. సో కొంచెం హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం టిటాగర్. నెక్స్ట్ కలర్ వీరారెడ్డి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వీరారెడ్డి గారు మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే. నేను 130 రూపాయలు కొన్నా సార్. 350 షేర్లు అమ్ముకోవచ్చా? ఇప్పుడు వెయిట్ చేయమంటారు సార్? ఇంకా ఓకే, భారీగా పెరిగింది బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్. ఒకసారి లాస్ట్ మంత్ 24% పెరిగింది, అంతక్రితం వారం ఒక 5% పెరిగింది, అంతక్రితం వారం కూడా చూస్తే కనుక ఇంచుమించు ఒక 20% వరకు పెరిగింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 70 to 80% వరకు లాస్ట్ 2 నెలలుగా మనకి బిఎల్లో ఒక మంచి ర్యాలీ కూడా కనిపించింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఇవన్నీ టాప్ బ్లూ చిప్ కంపెనీస్ కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ 1954లో స్టార్ట్ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. కాబట్టి పైగా రానున్న డీకేడ్స్లో భారత్ డిఫెన్స్ కూడా మనకు తెలిసిందే చాలా మేజర్ పోస్టులకు వెళ్ళబోతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. కాబట్టి బిఎల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ ఓఎన్జీసీ హోల్డ్ చేయమంటారా తీసేయమంటారా? ఓకే, ఓఎన్జీసీ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కూడా చూస్తే కనుక జల్గా కొంచెం స్లోగా ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ కంపెనీ. బట్ ఓఎన్జీసీ కూడా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 230-240 రూపాయల దగ్గర స్టడీగా ఉంది. సో నా ఉద్దేశం అయితే ఓఎన్జీసీ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే వాల్యుయేషన్స్ చూస్తే కనుక హార్డ్లీ 8 or 9లో ఉంది. 1956లో స్టార్ట్ అయిన ఓఎన్జీసీ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. స్విగ్గీ 325 అయితే తీసుకున్నాం సార్ షార్ట్ టైం కోసం. ఓకే 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 ఉంచమంటారా తీసేయమంటారా సార్? ఓకే, ఈ మధ్యకాలంలో అంటే ఆ మధ్యకాలంలో మనకి స్విగ్గీ ఆల్మోస్ట్ 600 రూపాయల నుంచి 300 రూపాయల వరకు సగం అయిపోయిన తర్వాత మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెము నిలకడగా ఉండి మళ్ళీ స్విగ్గీలో ఒక రికవరీ అనేది కనిపించింది. సో స్విగ్గీ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం ఒక రీబౌండ్ కూడా కనిపించింది కాబట్టి చాలా కాలం అండర్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత నా ఉద్దేశం అయితే షార్ట్ టర్మ్లో మీరు అనుకున్నట్టుగా కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ సెంటమ్ ఎలక్ట్రానిక్స్ గురించి చెప్పరా సార్? ఓకే, సెంటమ్ ఎలక్ట్రానిక్సా? అవునండి. ఓకే, సెంటమ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ అండి. రెండు ఫస్ట్ ఏమన్నారు? డైన్కామ్ సిస్టమ్స్ అండి, DSXL. ఓకే, DSXL అవునండి. ఓకే, ఫస్ట్ మీరు అడిగిన స్టాక్ సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్ చూస్తే కనుక ఓకే ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది. 1200 రూపాయల నుంచి 2600 రూపాయల వరకు బాగా పెరిగింది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ రావటం అనేది చూసాము. సో సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో వచ్చిన వార్త చూస్తే కనుక మొన్న ఏప్రిల్లో వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ కూడా కొంచెం భారీగా ఉన్నట్టుగా వార్తలు రావడం కూడా మనం చూసాం. నా ఉద్దేశం అయితే సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్ మీరు హోల్డ్. కాలర్ ఉన్నారు, హనుమంతరావు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమంతరావు గారు మాట్లాడండి సుందరరాజ గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే హనుమంతరావు గారు. సార్ డిక్సన్ టెక్నాలజీ కైన్స్ 15% లాస్ లో ఉన్నాను సార్. టీజీ ఎలక్ట్రో ఫాస్ట్ కూడా హోల్డ్ చేయాలన్నా యావరేజ్ ఏమన్నా చేయమంటారు?
ఓకే, డిక్సన్ మొన్న రిజల్ట్స్ బాగానే వచ్చిన తర్వాత కూడా కాకపోతే స్టాక్లో ఆ వారం ఇంచుమించు ఒక 10% వరకు రియాక్షన్ కనిపించింది. సో డిక్సన్ టెక్నాలజీస్ ఈ లెవెల్ ఆల్మోస్ట్ 14,000 దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఆనందరాతి కూడా డిక్సన్ టెక్నాలజీస్ తీసుకోవచ్చని 18,775 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి డిక్సన్ టెక్నాలజీస్ మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన 2 స్టాక్ సైంట్ అనుకుంటాను. ఓకే, సైంట్ కూడా ఈ మధ్యకాలంలో ఐటీ స్టాక్స్లో కూడా ర్యాలీ కనిపిస్తుంది కాబట్టి ఈ మధ్య కొంచెం ఒక స్వల్ప రికవరీ కూడా కనిపిస్తుంది కాబట్టి సైంట్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన 3వ స్టాక్ పీజీ ఎలక్ట్రో ప్లాంట్స్ అనుకుంటాను. ఇది కూడా పెద్ద కంపెనీయే. పీజీ ఎలక్ట్రో ప్లాంట్స్ ఆల్మోస్ట్ 250 దగ్గర కొంచెం నిలకడగా ఉంది లాస్ట్ 2-3 నెలలుగా. నా ఉద్దేశం అయితే పీజీ ఎలక్ట్రో ప్లాంట్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీరామ్మూర్తి చేస్తున్నారు తెనాలి నుంచి. శ్రీరామ్మూర్తి గారు మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి. హలో చెప్పండి శ్రీరామ్మూర్తి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏటీఎఫ్ఆర్ఎల్ స్టాక్ ఒకటి ఏటీఎఫ్ఆర్ఎల్ 270 రూపీస్ లో కొన్నాను సార్ నేను. ఓకే, ఏటీఎఫ్ఆర్ఎల్ స్టాక్ 270 రూపీస్ లో కొన్నానండి. ఓకే. తర్వాత దాన్ని ఏదో షేర్ వేరే కంపెనీ షేర్ ఇస్తారని చెప్పి దాన్ని వాల్యూ సడన్ గా డౌన్ చేసేసారండి. ఇప్పుడు ఆ షేర్లు ఇంకా క్రెడిట్ అవ్వలేదు, ఇదేమో ఇంకా క్రెడిట్ అవ్వలేదు సార్. దాని పొజిషన్ ఏంటి? హడ్కో ఉంటుంది, దాని గురించి కావాలి సార్. ఓకే, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చూస్తే కనుక మొన్న రిజల్ట్ వచ్చింది 23 మేన. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ ఆల్మోస్ట్ 90 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఈ మధ్యకాలంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తగ్గింది. కానీ 4 రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ షేర్ ఖాన్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 90 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త ఇవ్వడం అనేది మనం చూసాం, ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో పెద్ద కంపెనీ, రెప్యూటెడ్ సంస్థ కాబట్టి బిర్లా గ్రూప్కి సంబంధించింది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ మధ్యకాలంలో 2 సార్లు కొంచెం రిజల్ట్స్ బాగాలేదు కాబట్టి కొంచెం వీక్గా ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఆదిత్య బిర్లా. నెక్స్ట్ కాలర్ ఆనంద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సుందరరాజరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్ గారు. నా దగ్గర ఆఫీస్ సొల్యూషన్స్ 684లో కొన్నాను. దెన్ రాజ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయండి. రాజ్ ఇండస్ట్రీస్ వచ్చి నేను 619లో కొన్నాను. 2 ఉంచుకోవాలి, ఎగ్జిట్ అవ్వాలి సార్. ఓకే, ప్రాజ్ ఇండస్ట్రీస్ మీరు నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక ప్రాజ్ ఇండస్ట్రీస్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా మనం ప్రాజ్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరౌండ్ 45లో ఉంది. పెద్ద కంపెనీ 500 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2 క్వార్టర్లు 40 కోట్లు స్థిరంగా ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 3 సంవత్సరాలుగా ఇంచుమించు 240 కోట్లు, తర్వాత మొన్న 220 కోట్ల వరకు తగ్గింది. అందువల్ల స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. బట్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ 20% వరకు ఉంది, విదేశీ సంస్థల దగ్గర 17% వరకు ఉంది. కాబట్టి సో మేనేజ్మెంట్ హోల్డింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది. పైగా ఈక్విటీ కూడా చిన్నదే, 37 కోట్ల ఈక్విటీలో స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రాజ్ హోల్డ్ చేయొచ్చు. సార్ షార్ట్ టర్మ్ కోసం యునైటెడ్ స్పిరిట్స్ అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ గురించి అడుగుతున్నారు. 2 కూడా పెద్ద కంపెనీసే, బ్లూ చిప్ కంపెనీస్. యునైటెడ్ స్పిరిట్స్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో కొంచెం పెరిగింది కూడా. సో లాస్ట్ వీక్ పెరిగిన తర్వాత మనకు తెలిసింది ఒక 10% వరకు యునైటెడ్ స్పిరిట్స్లో కరెక్షన్ కనిపించింది. సో నా ఉద్దేశం అయితే యునైటెడ్ స్పిరిట్స్ మనది మేజర్ లిక్కర్ కంపెనీ, సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా వన్ ఆఫ్ ది టాప్ ఏ గ్రూప్ స్టాక్ అల్ట్రాటెక్, సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ శేఖర్ చేస్తున్నారు నాందేడ్ నుంచి. శేఖర్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే శేఖర్ గారు. షిగాచి ఇండస్ట్రీస్, యాసిన్ గ్రానైట్ ఏ రేట్ లో బై చేయమంటారు? ఎంట్రీ బై చెప్పండి సార్ లాంగ్ టర్మ్ కోసం. సిగాచి ఇండస్ట్రీస్ ఈ రేట్లో రికమెండ్ చేయలేమండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక సిగాచి ఆల్మోస్ట్ 35 రూపాయల నుంచి 65 రూపాయల వరకు పెరిగి కొంచెం ఈ మధ్య కాలంలో బాగా పెరిగి రన్అప్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు సిగాచి ఇండస్ట్రీస్. బేసికల్గా సిగాచి ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా మొన్న పర్వాలేదు. రీసెంట్గా మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 క్వార్టర్లు 100-140 కోట్ల వరకు రెవెన్యూస్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. సో కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ లక్ష్మీ ప్రసన్న చేస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. స్టెర్లైట్ టెక్ గురించి అండ్ జీటీఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ గురించి చెప్పండి.
ఓకే, స్టెర్లైట్ టెక్నాలజీస్ ఒకసారి గమనిస్తే చాలా కాలం తర్వాత ఇవాళ ఒక 20% వరకు ఈ వారంలో స్టెర్లైట్ టెక్నాలజీస్ పెరిగింది. మొన్న రిజల్ట్ చూస్తే కనుక చాలా బాగా పాజిటివ్గా రావడం చూసాం. అలాగే ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు కొత్తగా డేటా సెంటర్ సొల్యూషన్స్ లాంచ్ చేసినట్టు ఇవాళ రావడంతో స్టెర్లైట్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ ఒక 9 మంత్ హై వరకు వెళ్ళటం అనేది చూసాం. సో ప్రస్తుతం అయితే నా ఉద్దేశం అయితే పెద్ద కంపెనీ కాబట్టి స్టెర్లైట్ టెక్నాలజీస్ హోల్డ్ చేయొచ్చు, కాకపోతే ఎక్స్పెన్సివ్గా ఉంది కొంచెం. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు విజయవాడ నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే సార్, ఈఎంఐ గురించి చెప్పరా అండి? రిపీట్ చేయండి ఒకసారి ప్లీజ్. ఈఎంఐఎల్, ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్. ఓకే ఓకే, ఎలక్ట్రానిక్ స్మార్ట్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ సెగ్మెంట్లో కాబట్టి, పైగా వన్ ఆఫ్ ది టాప్ రీటైలర్స్ ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. బేసికల్గా ఈ మధ్య చూస్తే కనుక మనకి రీటైల్ బిజినెస్ అంతా కూడా బాగా పెరిగింది. అందువల్ల ఈ ఈఎంఐఎల్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 130 రూపాయల దగ్గర స్టడీ ఉంది. కాకపోతే లాస్ట్ 2 క్వార్టర్లు కొంచెం వీక్గా ఉండడంతో స్టాక్లో కరెక్షన్ వచ్చింది. 4 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు కమర్షియల్ ఆపరేషన్స్ కొత్తగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో న్యూ స్టోర్స్ ఓపెన్ చేసినట్టుగా ఒక వార్తలు రావడం చూసాము. అలాగే లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక ఢిల్లీలో కూడా కొత్త స్టోర్స్ ఓపెన్ చేయడం చూసాము. ఎల్కేపీ రీసెర్చ్ కూడా 150 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి చిన్న రీబౌండ్ ఈఎంఐఎల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. సార్ ఎన్టీపీసీ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మనకు తెలిసిందే పవర్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ. సో లాంగ్ టర్మ్ కోసం ఒక చిన్న కరెక్షన్ తీసుకోవచ్చు. ఐడిబిఐ గురించి కూడా అలాగా. ఓకే, ఐడిబిఐ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ ఐడిబిఐ కూడా నా ఉద్దేశం అయితే కొంచెం బ్యాంకింగ్ స్టాక్, అలాగే కొంచెం పెద్ద సంస్థ కాబట్టి మేబీ ఐడిబిఐ చిన్న డిప్లో తీసుకోవచ్చు. కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నారు, ఈ మధ్య తీసేయమంటారా? ఈ మధ్య మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా బాగా స్ట్రాంగ్ ర్యాలీ రావడం చూసాము. అందువల్ల కెనరా బ్యాంక్ ఇంచుమించు ఒక స్టాక్ 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పెరిగింది. ముఖ్యంగా మన రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది. అఫ్ కోర్స్ అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గర కూడా చాలా మంచి రిజల్ట్స్ రావడం కూడా చూసాం. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. నెక్స్ట్ కలర్ తిలక్ చేస్తున్నారు. తిలక్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అవును సార్. సార్ యాక్చువల్ గా నేను రేమండ్ లో పెట్టాను సార్ స్టాక్స్. హలో చెప్పండి. రేమండ్ సార్ మే 13 తారీఖు నాకు 1540 రూపాయలతో స్టాక్ ఉన్నాను. అది ఇప్పుడు 930 రూపాయలు చూపిస్తాను. మిగతా ఏదో అవుతుంది అంటున్నారు, ఎప్పుడు కావచ్చు అది దాన్ని? ఓకే, రేమండ్ బహుశా కొంచెం ఏమైనా కార్పొరేట్ యాక్షన్ జరిగి ఉంటుంది, అందువల్ల స్టాక్లో ఇంత ప్రైస్ డిఫరెన్స్ అనేది రావటం చూసాము. రేమండ్స్ నా ఉద్దేశం అయితే మనకు తెలిసింది రెప్యూటెడ్ లీడింగ్ టెక్స్టైల్ కంపెనీ. నా ఉద్దేశం అయితే రేమండ్స్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళు రియల్ ఎస్టేట్ డివిజన్ని కూడా కొంచెం డీమర్జర్ చేసినట్టుగా ఒక వార్త ఉండొచ్చు. సెపరేట్ ఎంటిటీగా రేమండ్స్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ కూడా రాబోతోంది. రికార్డ్ డేట్ మే 14 ఇవ్వడం చూసాము. నా ఉద్దేశం అయితే మీకు రికార్డ్ డేట్లో మీ పేరు ఉండేది తప్పకుండా ఆ షేర్స్ కూడా మీకు వస్తాయి. నెక్స్ట్ కాలర్ వెంకటరమణ చేస్తున్నారు. వెంకటరమణ గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే వెంకటరమణ సార్, వన్ మోబీ కిక్ మీద పెట్టుకున్నామండి, దాన్ని అమ్ముకోవచ్చు అంటారా మరి? ఓకే, మొబిక్విక్ ఓవరాల్ గా ఈ స్టాక్ చూస్తే కనుక వీక్ గానే కనిపిస్తోంది. వన్ మొబిక్విక్ సిస్టమ్స్ ఈ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత డిసప్పాయింట్ చేసింది. ఆల్మోస్ట్ 700 రూపాయల నుంచి ఈ స్టాక్ 400 రూపాయల వరకు రావడం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ అంతా బాగా రాకపోవడంతో ఈ స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంది. పైగా లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ లాస్ ప్రకటించింది. అందువల్ల వన్ మొబిక్విక్ సిస్టమ్స్ లో కూడా కరెక్షన్ కనిపించింది. నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. సార్ మోల్టెక్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు. మోల్టెక్ టెక్నాలజీస్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఇంచుమించు ఒక 15% వరకు ఒక ర్యాలీ కనిపించింది. సో ప్రస్తుతానికి ఈ మధ్య మనకి 2 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక ఒక US లో కూడా ఆపరేషన్స్ కోసము ఒక APL తోటి టైఅప్ అయినట్టు కూడా ఎంఓయూ కుదుర్చుకున్నట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతం అందువల్ల పెరిగింది, కొంచెం హోల్డ్ చేయొచ్చు. మోల్టెక్ గేట్వే డిస్టిలరీ పార్క్స్ గురించి అడుగుతున్నారు. లీడింగ్ లాజిస్టిక్స్ కంపెనీ గేట్వే డిస్టిలరీ పార్క్స్. నా ఉద్దేశం అయితే ప్రస్తుతం లాజిస్టిక్స్ లో పెద్దగా ర్యాలీ లేదు, అందువల్ల ఇంచుమించు 60-70 రూపాయల దగ్గరే ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే గేట్వే డిస్టిలరీ పార్క్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. మస్గాన్ డాక్ అనేది షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఓకే, షిప్పింగ్ స్టాక్స్ లో కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ర్యాలీ కనిపించింది. మ్యాజగాన్ డాక్ కూడా చూస్తే చాలా కాలం తర్వాత ఈ మధ్య కొంచెం హై నుంచి పెరిగింది. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ లో కొంచెం కరెక్షన్ కనిపించింది మే 29 తర్వాత. బట్ మ్యాజగాన్ డాక్ కూడా నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. 1934 లో స్టార్ట్ అయిన షిప్పింగ్ కంపెనీ హోల్డ్ చేయొచ్చు. ఐచర్ మోటార్స్ అండ్ L&T.
రెండు కూడా టాప్ ఏ గ్రూప్ మార్కెట్ లీడర్స్, ఏషియన్ మోటార్స్, అలాగే లార్సన్ & టోబ్రో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, Thank you. క్లియర్ విశ్లేషణ అందించినందుకు మార్కెట్ సంబంధించి. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ABN బిజినెస్.